ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఏ ఏజెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మనం ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేసేద్దాం. మీరు ఏ ఏజెంట్ ని బిల్డ్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆటోమేషన్ టూల్ అనేది నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టు ఏజెంట్ ని బిల్డ్ చేసుకొని కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి, లైక్ N18, Zapier అండ్ మేక్. సో ఈ వీడియోలో నేను N18 యూజ్ చేసి మన ఏజెంట్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియోని చూసే ముందు అసలుకి ఏజెంట్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అప్లోడ్ అయితే చేశాను, ఆ వీడియో చూడండి సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఈ N18 ఏంటంటే, మనం గూగుల్ కి వెళ్ళి N18 సర్చ్ చేసి మన మెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి లో కోడ్ ప్లాట్ఫామ్. ఇందులో మనకి ఎలాంటి కోడ్ రాయడం అనేది ఉండదు. అండ్ ఆల్సో దీన్ని డిజిటల్ క్యాన్వా అనేది అంటాము. ఎందుకోసము అంటే, ఇందులో మన అప్లికేషన్స్ అనేది స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీనికి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అది ఏంటి అంటే, ఏజెంట్స్ అయితే బిల్డ్ చేస్తాం. ఈ N18 యూజ్ చేయడం వల్ల మనకి బేసిక్ లెవెల్ ఏజెంట్స్ టు అడ్వాన్స్ లెవెల్ ఏజెంట్స్ అయితే బిల్డ్ చేయగలుగుతాం. ఇది వచ్చేసి ఎఫిషియన్సీ. ఎందుకోసం అంటే, హ్యూమన్స్ తో కంపేర్ చేస్తే ఇది వర్క్ అనేది చాలా అక్యురేట్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఈజీ టు యూజ్ అంటే ఏంటి అంటే, ఈ ఏజెంట్స్ అనేది ఎవరైనా బిల్డ్ చేయొచ్చు. దీనికి ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు. ఈ ఏజెంట్ ని బిల్డ్ చేయాలి అంటే మనకు ఇంపార్టెంట్ స్కిల్ అయితే కావాలి. అది వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దీని గురించి కూడా నేను వేరే వీడియోలు అయితే చేస్తాను. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి అంటే, ఏజెంట్స్ కి వర్క్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాము, దాన్ని మనం ప్రాంప్ట్స్ అయితే అంటాము. ఇప్పుడు ఆటోమేషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అయితే చూద్దాం. అదేంటి అంటే, ట్రిగర్, యాక్షన్ అండ్ రిజల్ట్. ఈ ట్రిగర్ ఏం చేస్తుంది అంటే, మన ఏజెంట్ ని వర్క్ చేయడానికి స్టార్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో యాక్షన్. నేను ఆల్రెడీ ఆటోమేషన్ గురించి చెప్పినప్పుడు, ఈ ఆటోమేషన్ కి మనం ఏం చేస్తాం, ప్రీ డిఫైన్ కొన్ని టాస్క్ అయితే ఇస్తాం, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాం. దాని నుంచి యాక్షన్ పర్ఫామ్ చేసి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఇది ఆటోమేషన్. ఇప్పుడు ఏజెంట్ యొక్క కాన్సెప్ట్ అయితే చూద్దాం. అదేంటి అంటే, ట్రిగర్, ఏఐ యాక్షన్ అండ్ రిజల్ట్స్. ఇప్పుడు ఈ యాక్షన్ అనేది ఏఐ ని యూజ్ చేసి టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ N18 లో కొన్ని టైప్స్ ఆఫ్ నోట్స్ అయితే ఉన్నాయి. అదేంటి అంటే, ట్రిగర్ నోట్, యాక్షన్ నోట్, యూటిలిటీ నోట్, కోడ్ నోట్ అండ్ ఏజెంట్ నోట్. ఈ నోట్స్ అనేది మనం ఏజెంట్ అనేది బిల్డ్ చేసే టైంలో మీకు తెలుస్తుంది. మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకున్నప్పుడు దాని యొక్క టర్మినాలజీస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. అదేంటి అంటే, ట్రిగర్స్ అని, వర్క్ ఫ్లోస్ అని అలాంటివి ఉన్నాయి. మనం ఏజెంట్ ని బిల్డ్ చేసే టైంలో తెలుస్తుంది. మనం గూగుల్లో N18 అనేది సెర్చ్ చేయాలి. ఇక్కడ ఏఐ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. సో దట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. సో దట్ మనకి రిజిస్టర్ పేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫుల్ నేమ్, కంపెనీ ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ అకౌంట్ నేమ్ అవుతుంది కదా. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చాక స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్ అవుతుంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. సో దట్ మనకి N18 అనేది 14 days వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నా డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నా డీటెయిల్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఈ N18 సెటప్ కోసం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది, అది మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ యువర్ వర్క్ స్పేస్ ఈజ్ నౌ ఆన్లైన్ అవుతుంది కదా. ఇదేంటి అంటే, మన వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ ఆటోమేటింగ్ అనేది క్లిక్ చేయాలి. మన N18 అనేది సెటప్ అయిపోయింది. మనం ఏమైనా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే, మన బాటంలో కనిపిస్తున్న మన అకౌంట్ నేమ్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్ లో మనకి కావాల్సిన డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను థీమ్ అనేది చేంజ్ చేస్తున్నా. దానికోసం ఇక్కడ థీమ్ ని క్లిక్ చేసి డార్క్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సేవ్ అంటే సరిపోతుంది. ఇప్పుడు మన వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేసుకోనికి పైన కనిపిస్తున్న క్రియేట్ వర్క్ ఫ్లో అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఏజెంట్స్ గురించి చెప్పినప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయన్నాను కదా. ట్రిగర్ నోడ్, యాక్షన్ నోడ్, ఏజెంట్ నోడ్, యూటిలిటీ నోడ్, కోడ్ నోడ్ అని చెప్పాను కదా. ఈ ట్రిగర్ నోడ్ కోసం మనం ఇక్కడ ప్లస్ ఆప్షన్ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో దట్ మనకి మల్టిపుల్ నోట్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ ట్రిగర్ మాన్యువల్ అవుతుంది కదా, ఇదేంటి అంటే, ఏజెంట్ యాక్షన్ అనేది జస్ట్ నార్మల్ ఒక క్లిక్ తో స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇప్పుడిప్పుడే ఏజెంట్ అనేది నేర్చుకుంటున్నారు కాబట్టి బేసిక్ చాట్ బాట్ అనేది ఈ రోజు బిల్డ్ చేసేద్దాం. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఆన్ చాట్ మెసేజ్ అయితే ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు మన క్యాన్వాస్ పైన వెన్ చాట్ మెసేజ్ రిసీవ్డ్ అనే నోడ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి ఇక్కడ ఓపెన్ చాట్ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నేను హాయ్ అని మెసేజ్ అయితే ఇస్తున్నాను.
చూడండి మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే దీని నుంచి రాలేదు. ఎందుకోసము అంటే మనం ఈ ఏజెంట్‌కి ఎలాంటి ఎల్ఎల్ఎమ్స్ అనేది యాడ్ చేయలేదు. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ ఉంది గదా! దీన్నైతే క్లిక్ చేయాలి. ఇక్కడ ఏఐ ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏజెంట్‌ని సెలెక్ట్ చేస్తే మనకి ఏజెంట్ అనేది యాడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఏజెంట్‌కి కాంపోనెంట్స్ 4 ఉంటాయని చెప్పాను గదా! బ్రెయిన్, ప్రాంప్ట్, టూల్స్ అండ్ మెమరీ. ఇందులో ఫస్ట్ బ్రెయిన్ వచ్చేసి ఎల్ఎల్ఎం. ఆ ఎల్ఎల్ఎం యూజ్ చేసుకొని ఇక్కడ చాట్ మోడల్ అయితే ఉంది గదా! ఇక్కడ ప్లస్ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. సో దట్ మనకి మల్టిపుల్ చాట్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ ఆంథ్రోపిక్ అని, డీప్ సీక్, ఒలామా అండ్ ఓపెన్ ఏఐ ఇలా చాలా కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఈ చాట్ బాట్ కోసం ఓపెన్ ఏఐ చాట్ మోడల్ అయితే చూస్ చేసుకుంటున్నాను. దానికోసం ఈ ఓపెన్ ఏఐని క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ని క్లిక్ చేస్తే మనకి ఏపీఐ కీ అని అడుగుతుంది. దానికోసం మనం న్యూ ట్యాబ్కి వెళ్ళి చాట్ జీపీటీ ఏపీఐ కీ అని సెర్చ్ చేయాలి. సో దట్ ఇక్కడ మనకి కనిపిస్తున్న క్రియేట్ అండ్ ఓపెన్ ఏఐ ఏపీఐ కీ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. చూడండి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మనం ఒక సీక్రెట్ కీని క్రియేట్ చేసుకోనికి పైన కనిపిస్తున్న క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అవుతుంది కదా, దాని అయితే క్లిక్ చేయాలి. అసలుకి ఈ సీక్రెట్ కీ ఎందుకు వాడతాము అంటే మనం ఈ చాట్ మోడల్ అనేది మన ఏజెంట్స్కి యూజ్ చేసుకోనికి ఒక కీ అనేది ఉంటుంది. ఆ కీ యూజ్ చేసుకోవడం వల్ల మన చాట్ జీపీటీ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నేమ్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ఏజెంట్ డెమో అని ఇస్తున్నాను. ఈ నేమ్ అనేది మీ ఇష్టం. అండ్ ప్రాజెక్ట్ అనేది డిఫాల్ట్ ప్రాజెక్ట్ని చూస్ చేసుకొని క్రియేట్ సీక్రెట్ కీ అనేది క్లిక్ చేయాలి. సో దట్ మనకు ఒక కీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కీని కాపీ చేసి మన వర్క్ ఫ్లోకి వెళ్ళి ఈ ఏపీఐ కీలో పేస్ట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ పైన కనిపిస్తున్న సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. చూడండి మన కనెక్షన్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మన చాట్ మోడల్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మల్టిపుల్స్ మోడల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను అయితే ఈ GPT-4o మినీ అవుతుంది కదా, ఇదైతే చూస్ చేసుకుంటున్నాను. చూడండి మన ఏజెంట్కి చాట్ మోడల్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చాట్లో హాయ్ అని మెసేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు దాని నుండి మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. చూడండి హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ వేరే మెసేజ్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే మై నేమ్ ఈజ్ తేజు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ వాట్ ఈజ్ మై నేమ్ అని ఇస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఐఎమ్ సారీ అనే మెసేజెస్ వచ్చింది కదా. ఇది ఎందుకోసం వచ్చింది అంటే మన ఏజెంట్కి మెమొరీ అనేది యాడ్ చేయలేదు కాబట్టి. మెమొరీ యాడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఆప్షన్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి సింపుల్ మెమరీని అయితే చూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఏజెంట్ గురించి చెప్పినప్పుడు మెమొరీ అంటే కాంటెక్స్ట్ విండో అని అంటారు కూడా చెప్పాను. సో ఈ కాంటెక్స్ట్ విండో లెంత్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కాంటెక్స్ట్ విండో లెంత్ అనేది 10 పెట్టుకుంటున్నాను. సో దాట్ 10 మెసేజెస్ వరకు హిస్టరీ అనేది సేవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి మెమొరీ అనేది యాడ్ అయిపోయింది. నేను ఇక్కడ మళ్ళీ ఈ చాట్లో మై నేమ్ ఈజ్ తేజు. చూడండి ఈ మెమొరీలో మన డేటా అనేది సేవ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ వాట్ ఈజ్ ఏఐ. చూడండి మనకి ఏఐ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ వాట్ ఈజ్ మై నేమ్ అనేది ఇస్తున్నాను. సి ఇక్కడ యువర్ నేమ్ ఈజ్ తేజు అని ఇచ్చింది. చూడండి ఇప్పుడు మన చాట్ బాట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ చాట్ బాట్ అనేది ఎవరికైనా షేర్ చేయాలి అంటే పైన కనిపిస్తున్న ఇన్యాక్టివ్ అవుతుంది కదా, దీన్ని మనం యాక్టివ్ చేయాలి. సో దాట్ మనకి ఈ వర్క్ ఫ్లో అనేది ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వెన్ చాట్ మెసేజ్ రిసీవ్డ్ అవుతుంది కదా, దీన్ని డబల్ క్లిక్ ఇస్తే మేక్ చాట్ పబ్లిక్లీ అవైలబుల్ ఉంది కదా, దీని అయితే టర్న్ ఆన్ చేయాలి. సో దాట్ మనకి ఇక్కడ చాట్ యూఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. ఈ యూఆర్ఎల్ ఎందుకు అంటే మనం ఈ చాట్ బాట్ అనేది ఎవరికైనా షేర్ చేసుకోనికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ చాట్ బాట్ నుంచి మనకి ఇనిషియల్ మెసేజ్ అనేది ఆల్రెడీ ఒక డిఫాల్ట్ ప్రాంప్ట్ అవుతుంది. దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు, బట్ నేను ఇలానే ఉండనిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ చాట్ యూఆర్ఎల్ని కాపీ చేసి వేరే ట్యాబ్లో పేస్ట్ చేస్తున్నాను. సో దట్ మన చాట్ బాట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి చాట్ బాట్ అనేది ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎలాంటి మెసేజెస్ అయినా ఇవ్వచ్చు.
ఇప్పుడు నేను ఈ చాట్ బాట్కి ఒక కోడ్ అయితే రాయమంటున్నాను. అదేంటి అంటే రైట్ మీ అడిషన్ ఆఫ్ 2 numbers in Python. చూడండి మనకి డీటెయిల్డ్ కోడ్ అయితే ఇచ్చింది. చూడండి సేమ్ యాజ్ మన చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుందో మన చాట్ బాట్ కూడా ఇలానే వర్క్ అవుతుంది. చూసారు కదా మన చాట్ బాట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. చూసారు కదా మీరు కూడా ఇలానే ఒక చాట్ బాట్ క్రియేట్ చేసి ఈ యూఆర్ఎల్ అనేది ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. మనం ఈ చాట్ యూఆర్ఎల్ అనేది వాట్సాప్లో కూడా షేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ లింక్ వాళ్ళు ఓపెన్ చేస్తే సరిపోతుంది, చాట్ బాట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎస్ ఇదే విధంగా మీరు కూడా మీ ఫస్ట్ ఏ చాట్ బాట్ అనేది క్రియేట్ చేయండి. మీరు బిల్డ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ మీ రెస్పాన్స్ ని బట్టి నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఏజెంట్స్ అనేది బిల్డ్ చేసేద్దాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.